తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితులు, జ్యోతిష నిపుణులు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కిందటి ఎపిసోడ్లో మీరు ఉగాది రోజు మనం ఆనందంగా ముచ్చట్లు ఆత్మబంధువుల్లాగా చెప్పుకున్నాం. మన శివ కుటుంబ సభ్యులకి అందరికీ అందించాలని సంతోషంగా, మరీ ఆధ్యాత్మికంలోకి వెళ్లకుండా ఇవాళ రేపు అన్ని విషయాలు అందరికీ తెలుసు మనం సరదాగా మనం చక్కగా సంభాషించుకుంటూ ఉగాది గురించి మాట్లాడుకున్నాం. చాలా సంతోషం అండి. కానీ ఒక్క చిన్న డౌట్ అండి. చెప్పండి. ఉదయం ఉగాది పచ్చడి వరకు చెప్పారు, నైవేద్యము తింటాము, తర్వాత మనకి ఇష్టమైన పిండి వంటలు తినేస్తాం, మన ఇష్టం మాట్లాడుకుంటాము, బంధువులు పండగ చేసుకొని పండగ చేసుకుంటాం. మనం సాయంత్రం అవగానే కంపల్సరీగా ఆ రోజు ఎక్కువ గుడికి వెళ్ళటానికి ప్రాధాన్యత ఇస్తారు. అవునండి. విడిగా వెళ్ళినా వెళ్ళకపోయినా ఉగాది రోజు వెళ్తే కొత్త సంవత్సరం కదా, ఈ రోజు వెళ్తే సంవత్సరం అంతా మనకు శుభప్రదంగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు వెళ్తూ ఉంటారు. వెళ్ళటమే కాకుండా అన్ని పండగల్లో కల్లా ప్రత్యేకంగా ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు. మంచి మాట అడిగారు. మనం శ్రద్ధ భక్తిగా పంచాంగ శ్రవణం వింటాము. అక్కడ కూర్చున్న మహనీయులకి పంచాంగ వివరించిన సిద్ధాంతయ్య గారికి చక్కగా మనకు తోచిన దక్షిణ శక్తానుసారం భక్తానుసారం ఒక తాంబూలం అంటే పళ్ళు పూలు ఎట్లాగా ఉంటూ ఉంటాయి కదా, ఒక తాంబూలంలో పెట్టి ఆయనకి ఇచ్చి ఆయన పాద నమస్కారం చేసుకుంటాం. ఆయన మంచి ఆశీర్వాదం ఇస్తాడు. మనకి ఉగాది రోజున కావాల్సిందే మెయిన్ బ్రాహ్మణ ఆశీర్వచనం కూడా కావాలి కదండి. కావాలి. పెద్దల ఆశీర్వచనం ఇంట్లో బ్రాహ్మణ ఆశీర్వచనం కావాలి అంటే నాకు లలితా శాస్త్రంలో ఒక నామం, అమ్మవారు విప్రరూప విప్రప్రియ విశ్వభ్రమణ కారిణి. విప్రత్వం అంటేనండి బ్రాహ్మణులని కాదు, ఎవరైతే వేదం చదువుకుంటారో వాళ్ళు విప్రులు. ఆ విప్రులు అంటే వేదం చదువుకున్న విప్రులు అంటే ఇష్టం. అటువంటి వాళ్ళలో తన రూపం ప్రవేశపెడుతుంది. వేదం చదువుకున్న వాళ్ళతో ఒక వర్చస్సు ఉంటుంది. అవునండి. వాళ్ళ చుట్టూ తారా కూడా వేరుగా ఉంటుంది. అందుకని విప్రప్రియ సహస్రనామం చదివే వాళ్ళ మొహమే ఎంతో వర్చస్సుగా ఉంటుంది. వాళ్ళ మొహంలో ఒక అద్భుతమైన కళ కూడా ఉంటుంది. విప్రప్రియ విప్రరూప అని అమ్మవారి సహస్రనామం ఎప్పుడు వచ్చిందంటే ఈ శాస్త్రంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక విప్రుడికి మీరు అన్నారే దానం ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారంటే అతడు వేదం చదివిన విప్రుడు. అందుకని బ్రాహ్మణుడు అని కాదు. అక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అయ్యి ఉండొచ్చు, కానీ విప్రుడు అంటే వేదం చదువుకున్నవాడు బాగా అని. అంటే సహస్రనామంలో లేదంటే లేదు అసలుకి. మనకి కావాల్సిన అమ్మవారికి అందుకే విప్రులు అంటే ఇష్టము. విప్ర రూపంలో ఆవిడ ఉంటుంది. పుణ్యము అంటారు కొందరు. ఇప్పుడు అందరూ భక్తులే ఉండరు కదండి. కొందరు వింటే పుణ్యం వచ్చేస్తుందా, ఓ వెళ్ళిపోతున్నారు వినటానికి అది ఇదని వాదిస్తారు. వేరే మతం వాళ్ళు కాదు, మన మతం వాళ్ళలో, మన ఇళ్లలో ఉన్న వాళ్ళు, లేకపోతే స్నేహితులో బంధువులో ఎవరో ఒకళ్ళు విమర్శిస్తారు. అసలు వినడం అన్నది పుణ్యానికి వినడానికి అంటే శ్రవణం ఏమిటండి? అంటే పుణ్యము అనేది అండి మన భారతీయులు ఎక్కువగా వాడటం వలన పుణ్యం వస్తుందా అని అది అపహాస్యం పాలుకొచ్చింది. పుణ్యము అంటే ఒక పవిత్రమైనటువంటి కార్యం. అది పవిత్రమైనటువంటి కార్యం చేసినప్పుడు దాని తాలూకు శుభ ఫలితాలు మనకి ఒంటి మీద మనసులోనూ కూడా ఉంటాయి. ఇక్కడ శ్రవణం అనేది మీరు అడిగారు కదా, ఇది ఉగాది రోజున పంచాంగ పఠనం చాలా ముఖ్యము, పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం. ఈ రెండు జరిగి తీరాలి. లేకపోతే అది ఉగాది పండగ కాదు, మామూలు సంక్రాంతో ఇంకో దసరా పండగ అవుతుంది. ఉగాది అంటే సంవత్సరాది అనాలి. అసలు సంవత్సరాది అనాలి. సంవత్సరానికి ఆది మొదటి రోజు కనుక చైత్రమాసంతో మనకు మొదలవుతుంది. ఆ చైత్రమాసం యుగానికి కూడా ఆరంభం కాబట్టి ఉగాది అవుతుంది. అలా ఈ చైత్రమాసంతో మనకి మొదలై ఫాల్గుణ మాసంతో పూర్తవుతుంది కనుక ఆ చైత్రమాసం మొట్టమొదటి పాడ్యమి రోజున మనకు అన్ని శుభాలు జరగాలని మనం పంచాంగం చదువుతాం. అది వినాలని 10 మందిని పిలుస్తాం. ఇది రెండు రకాలు. కొంతమంది ఇళ్లల్లోనే చదువుకుంటారు, కొంతమంది ఆలయానికి వెళ్ళి వింటారు. ముఖ్యంగా ప్రతి ఆలయంలోనూ సాయంత్రం అయ్యేసరికి పంచాంగ పఠనం పెడతారు. అంటే అందరూ చదవరు కదండి. కొందరు పంచాంగం కొనాలి పూజించాలి అని కొందరికి తెలియని కూడా తెలియదు. అవును.
వారందరూ గుడికి వెళ్ళిపోతారు. పంచాంగం తెచ్చుకోవాలి, దేవుడి దగ్గర పెట్టుకోవాలి, మనం పంచాంగం పూజ చేయాలని కొందరి ఇంట్లో ఆచారంగా ఉంటుంది. అలా చేసుకున్న వాళ్ళు చదువుతారు. అసలు పంచాంగం కొనకుండా ఇంట్లో పెట్టుకోకుండా మనం గుడికి వెళ్ళిందాం అన్నది కూడా పుణ్యమే. ఇది కూడా మంచి ప్రశ్న. ఎందుకంటే పంచాంగం కొనుక్కొని దాన్ని పూజ చేసి దాన్ని పఠించటానికి కూడా అందరికీ తెలియదు కదా దాంట్లో విషయాలు. అక్కడికైతే కనుక మీరు అన్నట్టు ఒక సిద్ధాంతాన్ని వివరిస్తాడు. మనకి తెలియని విషయాలు సిద్ధాంతి ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది గుడికి వెళ్తే. ఇంకోటండి, గుళ్ళల్లో ఏది చేసినా క్షేత్రమహత్యం ఉంటుంది. గుళ్ళల్లో ఎన్నో వందల మంది భక్తులు ఒక భక్తిపూర్వకమైన భావంతోనే వస్తారు కనుక అక్కడంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గుళ్ళో. అవునండి. ఆ గుళ్ళల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వచ్చే వాళ్ళందరూ భక్తిపూర్వకంగా అక్కడ ఉంటారు కనుక ఇంట్లో అంత అవకాశం ఉండదు మనకి. అందుకని ఇంట్లో పంచాంగ పఠనం కన్నా కూడా బయట ఆలయంలో ఎవరన్నా పంచాంగ పఠనం చేస్తుంటే మనం వినటం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే క్షేత్ర మహత్యం అక్కడ ఉంటుంది. క్షేత్ర మహత్యం. రెండో పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పంచాంగం పఠిస్తున్న సమయంలో అక్కడ విన్న వాళ్ళందరికీ కూడానండి 1, 2 కాదండి లాభాలు. మనం పుణ్యం అంటే ఈ కాలం వాళ్ళు పోనీ నమ్మకపోతే లాభాలని నమ్మమనండి. అంతే కదా, కళ్యాణం కావాలంటారు కదా, అంటారు కదా. ఇప్పుడు పోనీ లాభాలు పొందినప్పుడన్నా తెలుస్తుందిగా. మొట్టమొదటి రోజున పంచాంగ పఠనం చేస్తున్నప్పుడు వెళ్ళి మీకు వార ఫలాలు అదే సంవత్సర ఫలితాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకోకపోయినా అవి కొంతవరకు నిజం అవుతాయి, కొంతమంది నిజం కావు. ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు కదా అన్న సందేహాలు కూడా మనం. మోడీ నక్షత్రం ఉందండి, అందరూ చాలా మంది ఉంటారు, అందరూ ప్రైమ్ మినిస్టర్లు అయితే అయిపోరు కదా, అందరూ ముఖ్యమంత్రి లాగా చంద్రబాబు నాయుడు లాగా అయిపోరు కదా. అలా నక్షత్రానికి ఉండే పాదాలు వేరు, గ్రహస్థితులు వేరు. అవన్నిటిని బట్టి వాళ్ళ జన్మ పూర్వజన్మ వేరు, సుకృతం ఇవన్నీ ఉంటాయి కనుక ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఒకేలాగా ఉండాలని లేదు, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు చెప్పదు. ఇక్కడ ఏంటంటే పంచాంగ శ్రవణం ద్వారా అయితేనండి అసలుకి ఇప్పుడు కూడా పంచాంగాల మీద రాస్తున్నారు. కళ్యాణం, రిపుహరం, విద్యా వినయ సంప్రాప్తి, పునీతత్వం ఇవన్నీ రాస్తారు దాని మీద. అంటే పంచాంగాన్ని ఒక సిద్ధాంతాలంటే తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలు 5 అయినాయా? తిథి తెలుసు మనకి, నక్షత్రం వారం తెలుసు, నక్షత్రం తెలుసు, కరణం యోగం కూడా రాస్తారు చివర్లో పంచాంగంలో. కరణం యోగం సామాన్యంగా ఎవరు అంటే ఇవి చూసుకునే అవసరం పెద్దగా మనకున్నది. కరణ యోగాలు వేరు, అవి కూడా అంటే నిజంగా జ్యోతిషం చెప్పేవాళ్ళు అవి కూడా వాళ్ళు చూస్తారు. ఆ యోగం ఉందా లేదా చూస్తారు. చూసుకునే వాటిలో మనం నక్షత్రము, తిథి, వారం, వర్జం చూసుకుంటాం సరిపోతుంది. అట్లా ఈ 5టిని కలిపి మనం పంచాంగం ఉంటున్నాం కనుక ఈ పంచాంగాలతో కూడినటువంటి ఆ యొక్క పవిత్రమైన పుస్తకాన్ని పఠించినప్పుడు అది వినటం చాలండి. మనము ఏమిటంటే తిథి ఏమో మనకి శుభ్రంగా సంపద, తిథి శ్రీయం అంటారు. తిథి శ్రీయం, వారం ఆయుష్యం. వారం తెలుసుకోవడం వలన ఆయుష్ పెరుగుతుంది, తిథి వలన సంపద కలుగుతుంది. నక్షత్రం అయితే ఆరోగ్యాన్ని కూడా, నక్షత్ర జపం చేయించుకుంటారు పుట్టినరోజు నాడు, ఆరోగ్యానికి. అది కొంచెం ఆరోగ్యం బాగోపోయిన వాళ్ళు కూడా ఈ జపాలు చేయించుకుంటారు. నక్షత్రం ఆరోగ్య నక్షత్రం. ఇక కరణ యోగాలు అయితేనండి మన వ్యవహారాలన్నీ చక్కబెడతాయి, చక్కగా అన్నిటినీ చక్కబెడతాయి. అలాంటి వాటిని మేము వినకపోతే ఎట్లా? తిథి, వార, నక్షత్ర, కరణ యోగాలని సిద్ధాంతి వారు ఆలయంలో వివరిస్తున్నప్పుడు చక్కగా వినండి, దాని తాలూకు ఫలితాలు కూడా పొందండి. పొందటం అంటే ఇలా వీళ్ళు వింటే అలా వచ్చేస్తాయని కాదు. ఆ ఏడాదంతా కూడా మీరు కొంచెం వాటిని అనుభవించటానికి కొంచెం వేచి చూడాల్సి వస్తుంది. తప్పకుండా అన్నీ కలిసి వస్తాయి. ఇంకా ఉన్నాయండి మంచి మంచి శ్లోకాలు రాసేవారు ఎదురుకు పంచాంగాల మీద. కళ్యాణం, రిపుహరం, గంగా స్నాన ఫలితం, అబ్బబ్బా, గంగా సౌభాగ్యం, శత్రుహరణం, ఇంకే వాహన యోగం, ఇవన్నీ రాసేవారు. అంటే ముందు కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే మనకు పెళ్ళని అర్థం. సామాన్యంగా అలా చేశారు. కళ్యాణం అంటే వాళ్ళకి మంచి జరుగుగా. కానీ పూర్వంలో వాళ్ళు ఆశీస్సులు ఇచ్చినప్పుడు పాత సినిమాల్లో కళ్యాణం వస్తూ, అది కళ్యాణం వస్తూ అనేవారు. మీరేంటంటే కళ్యాణం వస్తూ అంటే అందరికీ కాక పెళ్ళైన వాళ్ళని కళ్యాణం వస్తూ అంటే ఏమిటైనా అనుకునేవాళ్ళం. కానీ కళ్యాణం వస్తే మీకు శుభమోగు కాక అని ఆశీర్వదం. కళ్యాణం జరుగుతుంది. రిపుహరం, శత్రువులు ఎక్కువ కదండి ఈ కాలంలో. అవునండి. రిపు అంటే శత్రువులు, రిపుహరం శత్రునాశనం జరుగుతుంది. తర్వాత గంగా స్నాన ఫలితం. ఎంత అద్భుతం! పంచాంగం మన గుళ్ళో కూర్చొని వింటే గంగా స్నానం చేసేంత ఫలితం మొట్టమొదటి రోజే మనకు వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ అతిశయోక్తులుగా అనుకోవచ్చు ఈ కాలంలో. కానీ పంచాంగ పఠనం
శ్రవణము అయిన తర్వాత వచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి శారీరక స్పందన ఉంటుంది చూడండి, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆహా, అన్నీ తెలుసుకున్నాం కదా, అన్ని వివరాలు తెలిసినాయి, మనకి ఇవాళ కందాయి ఫలితాలు ఎలా ఉన్నాయి, మన ఆరోగ్యం ఎలా ఉంది, మన ఆర్థికాభివృద్ధి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళు. చెప్పి అసలు ఇవన్నీ వినటం వల్ల ఏమేమి జరుగుతుంది అంటే, ఇప్పుడు కొన్ని వీటిల్లో చెప్తూ ఉంటారండి, వార ఫలితాల్లోనూ మాస ఫలితాల్లోనూ. ఆఫీసుల్లో ఎక్కువగా తగాదాలు పెట్టుకోకండి, జాగ్రత్తగా వ్యవహరించండి అని. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కదా చాలా ముఖ్యం, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. మరి వీటికి పంచాంగం ఉపకరిస్తోందా లేదా? ఉపకరిస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, రిపుహారం, అందుకే శత్రువుల్ని నాశనం చేస్తుంది. మనం ఎవరన్నా ఏదన్నా అన్నా కాస్త సహనంగా ఉండేటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. అయితే మనం ఆవేశపడ్డామంటే ఏదో తెగతెంపులు అయిపోతుంది. అందుకని రిపుహరం ఉంది, కళ్యాణం ఉంది, గంగాస్నాన ఫలితం ఉంది, ఇంకా పవిత్రత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వివరాలన్నీ తెలుసుకొని గంగాస్నానం చేసామన్న ఫలితంతో మనకి ఒక్కసారి ఏదో హాయిగా మంచి విషయాలు వింటున్నాం. ఇప్పుడు కొన్ని ప్రసంగాలు వింటానండి, మనకి చాలా పవిత్రమైన ఫీలింగ్ కలుగుతుంది. అంటే శరీరానికి ఆ స్పందించే గుణం వస్తుందన్నమాట. అలాగే ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ధనప్రాప్తి. మరి తిథి శ్రీయం కదా, వారం ఇది కదా, అందుకని తిథి శ్రీయం అని వస్తుంది. తిథి ఆ రోజున చైత్ర శుక్ల పాడ్యమి, ఆ పాడ్యమి తిథి రోజున మనం అన్నీ తెలుసుకున్నాం. తిథిని చూసి చేయమన్నారంటే ఆ రోజున సంపద వస్తుందని అర్థం. సంపద వస్తుందనంటే అందుకని తిథి వార నక్షత్ర కర్ణయోగాల్లోనూ లాభాలు ఉన్నాయి. అందులో మన పూర్వం వేళపాళ లేదా, ఎప్పుడంటే అవి చేస్తారు, ఎప్పుడంటే మాట్లాడతారు అనేవారు. వేళపాళ లేదా గతించేవారు అనేవారు. అందుకని వేళాపాళ లేకుండా చెయ్యొద్దు అని చెప్పడం ఏంటంటే, ఇదిగో ఈ పంచాంగ పఠనం విని దాని ప్రకారం వెళ్ళండి అని. ఇప్పుడు మధ్యాహ్నం రాహుకాలం ఉంటుందండి, రాహుకాలంలో ఇద్దరికి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. ఏమో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పటికీ మన రాహుకాలంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. రోడ్ల మీద చూస్తున్నాం, రాహుకాలము, వర్జము ఇవన్నీ చూస్తూ ఉండేవారు. విసర్జిస్తాం కదా ఆ రకంగా. ఇంకొకటి మనం పురాణాల్లోకి వెళ్తేనండి, మంచి ఆచార్యుడు ఎవరయ్యా అంటే మన సుఖమహర్షి, దానికి తగ్గ శిష్యుడు ఎవరంటే మనకి పరీక్షిత్. అంటే మహాజ్ఞాని అయినటువంటి శిఖుడు ఉన్నప్పటికీ కూడా చక్కగా దాన్ని శ్రవణం చేసే పరీక్షిత్ మహారాజు కూడా ఉండాలిగా. మరి పరీక్షిత్ మహారాజు అంతా విన్నాడు, సుఖమహర్షి బోధించిందంతా విన్నాడు. అంటే ఏంటి, ఆచార్యుడు చెప్పాలి, శిష్యుడు వినాలి. ఆ వినటం వలన ఆయన మోక్షం పొందాడు. పరీక్షిత్ మహారాజు మోక్షం పొందాడు, వినటం వల్ల మోక్షం పొందాడు. అట్లాగే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన ఆచార్యుడు. భగవాను ఆచార్య వస్తుంది, ఆచార్య శ్రీకృష్ణ. ప్రప్రథమ ఆచార్యుడు శ్రీకృష్ణుడే, తర్వాతే వ్యాసుడు. మామూలుగా అర్జున ఉవాచ, వ్యాస ఉవాచ ఇవన్నీ ఉంటాయి, కానీ కృష్ణుడు చెప్పేటప్పుడు భగవాన్ ఉవాచ అని వస్తుంది. అది భగవంతుడు, శ్రీకృష్ణ ఉవాచ అని రాదు. భగవాన్ ఉవాచ అతను భగవంతుడు. ఆ భగవంతుడు ఆచార్య రూపం ఎత్తి ఈ శ్రీకృష్ణుడి అర్జునుడికి బోధ చేశాడు భగవద్గీత. ఇప్పుడు మనకి టీచర్స్ డే అంటే వ్యాసుడిని చెప్తారు కానీ శ్రీకృష్ణుడిని తక్కువ చెప్తున్నారు. మొట్టమొదటి శ్రీకృష్ణుడే ఆచార్యుడు. అవును కదా, ఆయన ఆచార్యుడిగా అర్జునుడికి బోధ చెబితే మనకు భగవద్గీత ఎక్కడదండి. తర్వాతే వ్యాసులు వీళ్ళందరూ కూడా. అవును, వ్యాసుడు తర్వాత వచ్చాడు. తర్వాత శంకరాచార్యుల వరకు మనకి అది శంకర అంటే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యము అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అంటే మనకి సదాశివుడితో ప్రారంభమయ్యి మధ్యలో శంకరాచార్యుల వారు గురువుగా వచ్చి, తర్వాత ఈ రోజున మనకి ఎవరు గురువులో వాళ్ళ దాకా వచ్చి ఆ గురు పరంపరకంతా కూడా మనం నమస్కరించుకోవాలి. మీరే మాకు గురువు. అయ్యో అలా అంతే కదండి, మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం. వింటాం కూడా ఇంత పుణ్యం ఉంది అంటే ఆహా, నిజంగా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టే మీరు చెప్తూ ఉంటే వింటున్నాను. మీరు చక్కగా మంచి పాయింట్. ఇప్పుడు వినటంలో మీరు సంతోషిస్తున్నారు సరే, అసలు ఎంతమంది వందల మంది మనకి భక్తులు ఎలా, మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా పూర్వజన్మ పుణ్యమే అంటున్నారు, వాళ్ళే అంటున్నారు. మనకి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయండి, ఇది వినటం వల్ల మేము ఇంత ఆనందం పొందుతున్నాము, మీ ఇద్దరు కూడా చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే ఈ శ్రవణ భాగ్యం వాళ్ళకు కూడా లభించినట్టే కదా, అమృతాన్ని వాళ్ళు కూడా తనితీరా అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు మనం అమ్మవారి గురించి ఇన్ని చర్చలు చేస్తున్నాం, ఇన్ని ప్రసంగాలు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మన భక్తులు శ్రోతలు అయినటువంటి సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రవణం
దాన్ని వినేగా వాళ్ళు ఇంతగా ఆనందిస్తున్నారు, వాళ్ళ సమస్యలను కూడా వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు. కరెక్టేనండి. మరి శ్రవణ సౌభాగ్యం ఎందుకుంది అంటే పంచాంగ పఠనంతో మొదలుపెట్టి ఆ రోజుల్లో ఆకాశవాణి అనేవాడు, ఈ రోజుల్లో ఈ మీడియా అనేది ఉండటం వల్ల దూరవాణి, ఇప్పుడు దూరవాణితో వచ్చాం మనం, ఆకాశవాణి దూరవాణికి వచ్చాం. వాళ్ళ వీలును పట్టే వినేటట్టుగా ఇదే టైంలో హాయిగా వినొచ్చు. ఏముంది, పూర్వం టీవీలో ఏంటంటే వచ్చినప్పుడే మనం ప్రోగ్రామ్ చూసుకోవాలి అన్నట్టు ఉండేది కొన్ని రోజుల్లో. ఇప్పుడు కాలంలో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వినొచ్చు అన్నట్టు అంటే అప్పుడు వినొచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వినొచ్చు. ఎంత పుణ్యం. సగం విని పని ఉంటే కూడా ఆఫ్ చేసుకుని మళ్ళీ వచ్చి పని పూర్తి చేసుకుని అంత చక్కటి సౌకర్యం వచ్చేసింది, సౌకర్యాలు వచ్చేసి. అందుకనండి పంచాంగ పఠనము ఎంత ముఖ్యమో శ్రవణం దానికన్నా ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే వినాలి మనం. పంచాంగ పఠనం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా దాన్ని మొత్తం శ్రద్ధగా విని, అంత చక్కగా పంచాంగ పఠనం చేసిన ఆ సిద్ధాంతికి మీరు తృణమో పణమో ఇచ్చి ఆ విప్రుడు యొక్క ఆశీస్సులు తీసుకోవడం కూడా పంచాంగ పఠనం చేసిన రోజున చాలా ముఖ్యం. అంటే ఉగాదికి పూజ చేస్తాము, పచ్చడి తింటాం, తర్వాత ఏదో మనకు తోచిన పిండి వంటలన్నీ చేసుకొని తింటాం, నూతన వస్త్రధారణ చేస్తాం, ఇవన్నీ మామూలుగా పండగ పనులు. కానీ ఆ ఉగాది ఒక్కరోజునే మనం పంచాంగ పఠనం చేస్తాం, ఉగాది ఒక్కరోజునే ఉగాది పచ్చడి చేస్తాం, మిగతా ఏ పండగలకి ఇది లేదు. ఈ సంవత్సరాది పండగ అందుకే ప్రత్యేకమైనది. ఈ రోజున మనం పంచాంగ శ్రవణం చేసి సమస్తమైన సమస్యలకి కూడా పరిష్కారం వెతుక్కొని సంవత్సరం మొత్తం ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడానండి శ్రీలక్ష్మి భవనామ సంవత్సరం లాగా భవనామగా ఈ పరాభవంలో కూడా నాకు మొన్న అనిపించింది, అందరూ పరాభవం అంటే అవమానాలు, తిరస్కారాలు అని చెప్తున్నారు. కరెక్టే, పరాభవింపబట్టి అంటే అదే అర్థం. కానీ మనం ఆది పరాశక్తిగా తీసుకుందాం, భవ అంటే శివుడిగా తీసుకుందాం, శివశక్తులు ఇద్దరు ఈ సంవత్సరంలో కలిసి ఉన్నారనుకుందాం. పరాభవ విడదీసి చూద్దాం మనం. పరాభవం అంటే అవమానం, ఆది పరాశక్తి, భవ శివుడు కలిసి ఉన్నారు ఈ సంవత్సరంలో అనుకుందాం మనం. పరదేవతే అంటారు కదండి, మరి పరదేవతే కదా. అందుకని ఆది పరాశక్తిను ఆ భవుడు ఇక్కడ కలిసి ఉన్నారు ఈ సంవత్సరంలో. మనకు అవమానాలు లేవు, తిరస్కారాలు లేవు. అర్ధనారీశ్వరులిద్దరూ కలిసి ఉన్న ఈ పరాభవ నామ సంవత్సరానికి మనం చక్కగా విజయీభవ అని చెప్పుకొని ఆనందంగా నిస్సందేహంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడా ఆనందంగా ఉందాం. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటాం వల్ల, వినటం వల్ల లాభం ఏంటి అనుకున్నాం కదా, శ్రవణం వల్ల మన మన మనం చెప్పుకునే సత్సంగం అంతా విని వారు మనకి మంచి కామెంట్ పెడితే అమ్మవారి పుస్తకం వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా. అంతే కదా, అది లాభమే కదా. లాభమే కదా. వాళ్ళు కూర్చున్న చోటకే వెళ్తుంది అమ్మవారి పుస్తకం. అందులో వాళ్ళకి కావలసింది తీసుకొని ఎవరిని అడిగే అవసరం కూడా లేదు. మనం ప్రత్యేకంగా నామ వివరణ చూడండి అలా అందిస్తున్నాం. ఎవరికైనా నామాలు కాస్త అటు ఇటుగా ఉండి అర్థం కాని వాళ్ళు కూడా కొంతమంది, వాళ్ళ కోసం మళ్ళీ వివరిస్తున్నాం స్టూడియోలో కూర్చొని. పుస్తకం పంపిస్తున్నాం అండి, నామ వివరణ చేస్తున్నాం, నామ పారాయణ ఎలా చేయాలో చెప్తున్నాం, లలితాదేవి ప్రచారం ఎంతగా మన శాయశక్తిలా చేయొచ్చో అంతగా చేస్తున్నాం. సో మన సదాశివ కుటుంబంలో సభ్యులందరూ కూడా ఈ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని అందరూ కూడా లలితా సహస్రనామ ఫలితాలని సంపూర్ణంగా పొందాలని, ఈ కొత్త సంవత్సరంలో మరింత నూతన ఉత్సాహంతో అందరూ లలితా సహస్రాన్ని మరింతగా పఠించాలని మా ఛానల్ తరఫున మేము అందరం కూడా ఆశిస్తున్నాం. పరాభవ సంవత్సరాన్ని విజయీభవ సంవత్సరంగా మనం మార్చుకుందాం. అమ్ముండగా మనకేం తక్కువ, అయ్యుండగా మనకేం తక్కువ ఉండ. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు లక్కీ డ్రాలో ఎవరింటికి వెళ్తున్నారు పుస్తక రూపంలో? అయ్యో చూద్దామండి, మనం కూడా అందరికీ అందించాలనే ప్రయత్నంలోనే ఉన్నాం కనుక అందరికీ అందించాలనే మా ప్రయత్నం. అది కాకుండా కూడా విడిగా రోజు నామాలు కూడా చెప్తున్నాము. నామాలు వినండి, పుస్తకం అందే టైంకి మీకు అందుతుంది. ఈవిడ మనం ఇన్నిసార్లు చెప్తున్నా పద్మావతి ఇనిషియల్ లేదు, భూదేవి నగర్ హైదరాబాద్. పద్మావతి భూదేవి నగర్ హైదరాబాద్. అమ్మా నువ్వు నీది ఈ ఛానల్ చూసి నీ ఇనిషియల్తో సహా, ఎందుకంటే పద్మావతులు చాలామంది ఉంటారు, నువ్వు ఇనిషియల్తో సహా పేరు ఇచ్చి నీ అడ్రస్సు ఫోన్ నెంబరు ఇస్తే మేము నీ పుస్తకాన్ని అందజేయగలము. పద్మావతి గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించింది, త్వరలో పుస్తకం మీ ఇంటికి వస్తుంది. అభినందనలండి.
పద్మావతి గారు, తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీ అడ్రస్ పెట్టండి. తప్పకుండా మీకు త్వరలో పోస్టల్ వారి దయ వలన మీకు అందుతుంది. శ్రీమాత్రే నమః.